సమ్మర్లో దొరికే చిగురుతో పచ్చడి ఎలా చేసుకోవాలో ఒకసారి చూసేద్దాము. బేసిక్‌గా సమ్మర్లో దొరికే చిగురుతో పప్పు చాలామంది ట్రై చేస్తుంటారు. చిగురుతో చట్నీ కూడా చాలా బావుంటుందండి. వీడియోలో చూయిస్తున్నట్టు ఫస్ట్ బుడ్డపప్పుల్ని చాలా దూరగా వేయించుకోవాలి. దాని తర్వాత ఆయిల్ వేసేసుకొని ఆనియన్స్, ఎండుమిరపకాయలు, జీలకర్ర, ఎల్లిపాయలు ఇవన్నీ వేయించుకోవాలి. ఫస్ట్ ఆయిల్‌లో మనం ఆనియన్స్ కొంచెం మెత్తబడే వరకు వేయించుకొని మిగతా అన్నీ యాడ్ చేసేసుకోవాలి. ఇవన్నీ కొంచెం వేయించిన తర్వాత చిగురుని కడిగి పెట్టేసుకొని అది కూడా వేసేసుకొని వేయించుకోవాలండి. మొత్తం వేయించుకున్న తర్వాత సాల్ట్ వేసేసుకొని ఫస్ట్ మనం వేయించుకున్న బుడ్డపప్పులు ఈ మిగతా ఇంగ్రీడియంట్స్ అన్నీ కలిపి ఒకసారి మిక్సీ పట్టేసుకోవడము, లేకపోతే చాలామంది రుబ్బుకోవడం అలవాటు ఉంటుంది, అలాగైనా చేసేసుకొని తినేయచ్చు. చాలా ఈజీ మెథడ్ అండి. టేస్ట్ కూడా పప్పు కంటే చట్నీ చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ది హ్యాపీ వైబ్స్.